హాయ్ గాయస్. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి ఎజూరు డేటాబ్రిక్స్. సో మనకి ఎజూరు డేటా ఇంజనీర్లో ఈ డేటాబ్రిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఏడబ్ల్యూఎస్ క్లూ ఎలాగో ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీర్ కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయో ఎజూర్లో కూడా డేటా ఇంజనీర్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. డేటా ఇంజనీర్ కాన్సెప్ట్స్లో డేటా ఫ్యాక్టరీ ఎలాగో డేటా బ్రిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా బ్రిక్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? సో మీకు ఎజూర్ సబ్స్క్రిప్షన్ ఉంటే ఎజూర్ సబ్స్క్రిప్షన్ ద్వారా మీరు డేటాబ్రిక్స్ క్రియేట్ చేసి డేటాబ్రిక్స్లో మనకు కావాల్సిన లాజిక్స్ని నోట్బుక్స్ని రన్ చేసుకోవచ్చు క్లస్టర్స్లో. సో బట్ ఇది ఛార్జెస్ అవుతాయండి. సో మనకి ఇలా ఎజూర్ డేటాబ్రిక్స్ ఓపెన్ చేసి ఎజూర్ క్లౌడ్లో డేటాబ్రిక్స్ క్రియేట్ చేసి డేటాబ్రిక్స్ లాంచ్ వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ మనం క్లస్టర్స్ క్రియేట్ చేసి క్లస్టర్స్లో నోట్బుక్స్ సో లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మనకి పైథాన్ స్క్రిప్ట్ కావచ్చు, ఎస్క్యూఎల్ స్క్రిప్ట్ కావచ్చు, ఆర్ స్క్రిప్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో అయితే మనం ఇక్కడ ఎజూర్లో ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ మనకి ప్రీ సబ్స్క్రిప్షన్స్లో చేయలేం. మనకి పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి. లెఫ్ట్ సైడ్లో మనకి వర్క్ స్పేస్, కెటలాగ్, వర్క్ ఫ్లో, రైట్. సో ఎస్క్యూఎల్కి సంబంధించిన ఆప్షన్స్ ఇవన్నీ వస్తాయి. బట్ మనకి ప్రాక్టీస్ చేయాలి, ఎజూర్ డేటా ఇంజనీర్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో ఎజూర్ డేటా ఇంజనీర్ కాన్సెప్ట్స్ ఇప్పుడు బాగా ఫేమస్, ఎక్కువగా లీడింగ్ సబ్జెక్టు. ఎక్కువ మంది ఎజూర్ డేటా ఇంజనీర్ కాన్సెప్ట్ డేటా ఫ్రేమ్స్ అని, రైట్, ఎస్క్యూఎల్ డేటాబేసెస్ గురించి, డేటా ఫ్రేమ్స్ గురించి, డేటా బ్రిక్స్ గురించి. ఎందుకంటే హ్యూజ్ బిగ్ డేటాని ప్రాసెస్ చేయాలంటే మనకి కంపల్సరీ ఈ ఎజూర్ డేటా బ్రిక్స్ అనేది అవసరం అండి క్లౌడ్లో. సో బిగ్ డేటా అంటే ప్రతి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. డేటా అనేది జనరల్గా మనకి సిఎస్వి ఫైల్లో ఉంటుంది. సో డాట్ సిఎస్వి ఫైల్లో స్టోర్ చేస్తాం, ఎక్సెల్ ఫైల్ డాట్ సిఎస్వి ఫైల్తో. ఏది మనకి బిగ్ డేటాని ప్రాసెస్ చేసి ఒక మీనింగ్ఫుల్ డేటాగా కన్వర్ట్ చేయడానికి అంటే ట్రాన్స్ఫార్మ్ ఈటీఎల్ పైప్లైన్స్. సో డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఈటీఎల్ అంటే సో ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. సో ఈ యాక్టివిటీ చేయాలంటే ఈటీఎల్ పైప్లైన్స్ రన్ చేయాలంటే అంటే ఒక బిగ్ డేటాని మీనింగ్ఫుల్ డేటాగా కన్వర్ట్ చేయాలంటే కంపల్సరీ మనకి డేటా బ్రిక్స్ తోటి అవసరం ఉంది. ఈ డేటా బ్రిక్స్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి, డేటా బ్రిక్స్ మనం ప్రాక్టీస్ చేయాలి ఫ్రీగా అనుకుంటే మీరు డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్కి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో మనకి ఎజూర్ అకౌంట్ కాకుండా సో ఫ్రీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుని దాని మీద మనం ప్రాక్టీస్ చేయాలి. అది ఎలా చేయాలనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎజూర్ డేటా కమ్యూనిటీని మనం ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో ఎజూర్ డేటా కమ్యూనిటీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న దాంట్లో మనం డేటాబ్రిక్స్ సంబంధించిన, రైట్, సో ఒక స్పార్క్ జాబ్ ఎలా రన్ చేయాలి, సో లాజిక్ ఎలా క్రియేట్ చేయాలి, స్పార్క్ జాబ్ ఎలా రన్ చేయాలనేది మనం చెక్ చేద్దాం. సో దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ మనకి ఇప్పుడు ఇలా చేస్తే ఎజూర్ డైరెక్ట్గా ఎజూర్లోకి వెళ్ళి మనం ఎజూర్లో డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్ క్రియేట్ చేసి డేటాబ్రిక్స్ లాంచ్ చేసి వర్క్ చేస్తే మనకి ఛార్జెస్ పడతాయి. మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి? సో మనకి ఫ్రీ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎజూర్ ఫ్రీ అకౌంట్ ఉన్నా కూడా మీరు చేయలేరు. ఎజూర్ పెయిడ్ అకౌంట్ ఉంటే మనకి పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఉంటేనే ఇది చేయగలుగుతారు. ఇక్కడ సబ్స్క్రిప్షన్స్లో మనకి ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉన్నా కూడా మీరు ఎజూర్ డేటాబ్రిక్స్ ప్రాక్టికల్ చేయలేరు. సో మనం ఏంటి ఆల్టర్నేటివ్? మనం డేటాబ్రిక్స్ మీద కాన్సెప్ట్స్ మీద ప్రాక్టికల్ చేయాలి, మనకి ఎజూర్ అకౌంట్ లేదు అనుకుంటే ఎస్, సో వీ కెన్ డూ ఇట్. సో ఎలా చేయొచ్చు అంటే దానికి కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఎజూర్ డేటా కమ్యూనిటీలో మనం చేయొచ్చు. ఎజూర్ డేటా కమ్యూనిటీ. సో ఇక్కడ వచ్చేసి ఎజూర్ డేటా కమ్యూనిటీ వచ్చేసి మనకి ఫ్రీ అకౌంట్. సో ఎలా క్రియేట్ చేయాలి అకౌంట్ చూపిస్తాను. దీనికి ఒక మీ జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు. ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దీని మీద మీరు ప్రాక్టికల్ చేయొచ్చు, రైట్. సో ఇప్పుడు నాకు ఒక జీమెయిల్ అకౌంట్ ఉంది. సో జీమెయిల్ అకౌంట్ లేదు, కొత్త జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని జీమెయిల్ అకౌంట్ యూజ్ చేసుకుని మనం చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఎజూర్ మనకి డేటా బ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ ఫ్రీ అకౌంట్ డేటా బ్రిక్స్ అని టైప్ చేసి డేటా బ్రిక్స్ కమ్యూనిటీ కమ్యూనిటీ ఎడిషన్ లాగిన్ ఇలా టైప్ చేయాలండి. డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ లాగిన్ అని టైప్ చేస్తే గూగుల్లో మీకు ఫస్ట్ ఆప్షనే డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ లాగిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఈ లింక్ మీద క్లిక్ చేయాలి, డేటాబ్రిక్స్ కమ్యూనిటీ, రైట్. సో ఈ డేటాబ్రిక్స్ ఏంటి మెయిన్ కాన్సెప్ట్, ఎందుకు ఈ డేటాబ్రిక్స్ యూజ్ చేస్తాం, ఈ డేటాబ్రిక్స్ బ్యాక్ ఎండ్. సో మనం బ్యాక్ ఎండ్ టూల్ ఏంటంటే మనకి డేటాబ్రిక్స్ లేనప్పుడు మనకి అపాచీ స్పార్క్ అనే టెక్నాలజీ యూజ్ చేసాం. అపాచీ స్పార్క్ ద్వారా ఏంటంటే మనకు కావాల్సిన స్క్రిప్ట్ రన్ చేసి సో బిగ్ డేటాలో డేటాను తీసుకుని స్క్రిప్ట్ ద్వారా ఆ బిగ్ డేటాలో రన్ చేసి స్క్రిప్ట్ని పైథాన్ స్క్రిప్ట్ కావచ్చు, ఎస్క్యూఎల్ స్క్రిప్ట్ కావచ్చు, రన్ చేసి అవుట్పుట్ని మనకు కావాల్సిన, రైట్, సో మనకు కావాల్సిన టేబుల్స్ కావచ్చు, రైట్, బార్ చార్ట్స్ కావచ్చు, పై చార్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఒక బిగ్ డేటాని, అన్స్ట్రక్చర్డ్ డేటాని ఒక మీనింగ్ఫుల్ డేటాగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి
ఈ డేటాబ్రిక్స్ అనేది మనం మెయిన్గా యూజ్ అవుతాయి. ఈ డేటాబ్రిక్స్లో బ్యాక్ అండ్ టూల్ ఏంటంటే మనకి అపాచీ స్పార్క్. సో డేటాబ్రిక్స్లో మన మేజర్ రీజన్ డేటాబ్రిక్స్లో వర్క్ చేయడానికి అపాచీ స్పార్క్ని ఈ ఎజ్యూర్ క్లౌడ్ అసోసియేట్ చేసుకొని కొత్త కాన్సెప్ట్ డేటాబ్రిక్స్ మనం ఇంట్రడ్యూస్ చేశారు మార్కెట్లో. ఇప్పుడు ఈ డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్కి మనకి అకౌంట్ కావాలంటే ఒక ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. సో నాకు అకౌంట్ లేదు. సో ఎలా క్రియేట్ చేసుకోవాలి న్యూ అకౌంట్? సో న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి సైన్ అప్ ఆప్షన్ ఉంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే సైన్ అప్ మీద క్లిక్ చేశారో ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుద్ది, రైట్? సో మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అడుగుద్ది. సో ఫస్ట్ నేమ్ వచ్చేసి నీకు నేను యజూర్ అని ఇస్తున్నాను, ఫస్ట్ నేమ్ యజూర్. లాస్ట్ నేమ్ వచ్చేసి డెవాప్స్ అని ఇస్తున్నాను. ఇక్కడికి ఎనీ నేమ్. సో ఫస్ట్ నేమ్ యజూర్, లాస్ట్ నేమ్ డెవాప్స్. ఈమెయిల్ అడ్రస్ వచ్చి మన జీమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, ఏదో జీమెయిల్ అడ్రస్. సో మన డమ్మి జీమెయిల్ అడ్రస్ తీసుకొని యూ కెన్ క్రియేట్ అకౌంట్. ఇక్కడ జీమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ కంపెనీ నేమ్. సో ఈ కంపెనీ నేమ్ యూ కెన్ గివ్ ఎనీ కంపెనీ నేమ్. సో హెచ్సిఎల్ ఆర్గనైజేషన్, రైట్? సో ఇక్కడ వచ్చేసి టైటిల్, సో ఐటీ డిపార్ట్మెంట్, రైట్? ఆర్ డెవాప్స్ డిపార్ట్మెంట్. మొబైల్ నంబర్, సో యూ కెన్ గివ్ ఎనీ మొబైల్ నంబర్, యువర్ మొబైల్ నంబర్. సో జస్ట్ ఇది మనకి ఫార్మాలిటీ కోసమే మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో కంట్రీ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు కంటిన్యూ క్లిక్ చేశారో ఇక్కడ మీరు ఎజ్యూర్ డేటాబ్రిక్స్ ఏడబ్ల్యూఎస్లో ఆప్షన్ ఉంది. డేటాబ్రిక్స్ మన ఏడబ్ల్యూఎస్ ద్వారా మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ప్రొఫెషనల్ యూజ్ అయితే ఏడబ్ల్యూఎస్ ఆర్ ఎజ్యూర్ ఆర్ గూగుల్, 3 క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు కదా, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో యూజ్ చేస్తారా, ఎజ్యూర్ క్లౌడ్, జీసీపీ. సో ఇలాగెళ్తే మీకు ఛార్జెస్ పడతాయి, రైట్? ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీ అయితే ఛార్జెస్ పడతాయి. సో అలా కాకుండా మనకి ఫ్రీ కాబట్టి పర్సనల్ అకౌంట్ ద్వారా ట్రై చేయాలి. ఫ్రీ అన్నప్పుడు మనం వీ కెన్ ట్రై విత్ పర్సనల్, రైట్? పర్సనల్ ద్వారా ఎలా ట్రై చేస్తారు? సో ఇక్కడ మీరు ఎస్ క్లిక్ కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి అకౌంట్ యూ హ్యావ్ అడ్మిన్ యాక్సెస్ టు యువర్, మీకు ఆల్రెడీ ఈ క్లౌడ్ అకౌంట్ ఉండడే ఆ అకౌంట్ ద్వారా కమ్యూనిటీ ఎడిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది పర్సనల్ యూస్, కమ్యూనిటీ ఎడిషన్ లిమిటెడ్, సింగిల్ నోడ్ వర్షన్ ఆఫ్ ది డేటాబేస్ ఫర్ పర్సనల్ ఆర్ ఎడ్యుకేషన్ యూస్. సో కింద సెలెక్ట్ చేసుకోండి, ఇది ఫ్రీ. గెట్ స్టార్టెడ్ విత్ కమ్యూనిటీ ఎడిషన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసుకుని ఐ వాంట్ క్రియేట్ స్టార్ట్ పజిల్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగింది. సో దీని ప్రకారం సో ఇక్కడ స్టార్ట్ పజిల్, సబ్మిట్, ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. డన్. సో లోడ్ అవుతుంది. లెట్స్ సీ. రైట్, చెక్ యువర్ ఈమెయిల్. సో స్టార్ట్ యువర్ ట్రయల్. ఈమెయిల్ అడ్రస్ చెక్ చేసి ట్రయల్ వర్షన్ స్టార్ట్. ఈమెయిల్ అడ్రస్కి వెళ్ళి ఈమెయిల్ అడ్రస్ మనకి డెవలపర్స్ నుంచి ఒక ఈమెయిల్ వచ్చింది. ఇప్పుడు యూ నీడ్ టు వెరిఫై ది ఈమెయిల్ అడ్రస్. జస్ట్ క్లిక్ ఆన్ ది లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్కి లాగిన్ అవుతారు. ఇక్కడికి వచ్చేసి రైట్, సో ఇక్కడ మనకి పాస్వర్డ్ సెట్ చేసుకొని అడుగుతుంది. సో న్యూ పాస్వర్డ్, రైట్? సో న్యూ పాస్వర్డ్ వచ్చి ఐఎమ్ సెట్టింగ్ న్యూ పాస్వర్డ్. సో యూ కెన్ గివ్ ది ఎనీ పాస్వర్డ్. సో ఐ ఎంటర్ ది పాస్వర్డ్, రైట్? రీసెట్ పాస్వర్డ్. పాస్వర్డ్ సెట్ చేసుకున్నాను. ఈమెయిల్ అడ్రస్ ఇది యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇప్పుడు సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం మీరు దీంట్లో లాగిన్ ఉంటే ఈ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్తో లాగిన్ అవుతారు. ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ సేవ్ చేసుకుని నెక్స్ట్ టైం మీకు ఎప్పుడు కావాలన్నప్పుడు ఈ డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్లో లాగిన్ అవ్వాలంటే లాగిన్. సో ఇది మనకి డేటాబ్రిక్స్ సంబంధించిన వర్క్ స్పేస్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మీరు ఫ్రీగా సో ఏ ప్రాక్టికల్ అని చేసుకోవచ్చు, రైట్? సో మీకు ఎటువంటి ట్రాన్స్ఫార్మ్ కావాలన్నా కూడా డేటాబ్రిక్స్లో సో మనకి ఇక్కడ క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. కంప్యూటర్లోకి వెళ్ళి క్లస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? ఇక్కడ మీకు వెళ్ళి సో వర్క్ స్పేస్లోకి వెళ్ళి సో యూజర్స్లోకి వెళ్ళి మీ యూజర్ మీద క్లిక్ చేసుకొని నోట్బుక్ క్రియేట్ చేసుకోవచ్చు, వర్క్ స్పేస్ లైబ్రరీస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫోల్డర్స్, ఎంఎఫ్లో ఇంప్రూవ్మెంట్, రైట్? సో క్లోన్ ఆప్షన్, ఎక్స్పోర్ట్ ఆప్షన్, రైట్? కాపీ లింక్ అడ్రస్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇది ఫ్రీ ఎన్విరాన్మెంట్. మీరు ఎన్ని గంటలైనా ఇక్కడ ప్రాక్టికల్ చేసుకోవచ్చు, ఎటువంటి ఛార్జెస్ ఉండవు, రైట్? ఇప్పుడు మనం ఏదైనా స్పార్క్ జాబ్ రన్ చేయాలి, రైట్? ఒక అన్స్ట్రక్చర్డ్ డేటా తీసుకొని దాన్ని మీనింగ్ఫుల్ డేటాగా టేబుల్స్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ ఆ టేబుల్స్ని చార్ట్ రూమ్లో కన్వర్ట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఈజీ టాస్క్, ఈజీ. సో ఎలా ఇప్పుడు ఇక్కడ మన క్లస్టర్స్ ఎలా క్రియేట్ చేస్తారు, క్లస్టర్స్లో నోట్బుక్స్ ఎలా రన్ చేస్తారు, ఇది ఈజీ టాస్క్ అండి. సో క్లస్టర్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ కంప్యూట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నో కంప్యూట్. సో మనకి నోట్బుక్స్ రన్ చేయాలంటే మనకి కంప్యూట్ ఇంజిన్ కావాలి. కంప్యూట్ ఇంజిన్ కోసం నేను ఒక క్లస్టర్ క్రియేట్ చేస్తాను. క్లస్టర్ అంటే కంప్యూట్ స్విచ్ సర్వర్ టైప్ అనమాట. క్రియేట్ కంప్యూట్ మీద క్లిక్ చేసి నేను ఒక కంప్యూట్ నేమ్ అంటే క్లస్టర్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి యూ కెన్ గివ్ క్లస్టర్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ది క్లస్టర్ నేమ్ యాజ్ ఏ సో ఎజ్యూర్ డెమో క్లస్టర్, ఎజ్యూర్ డెమో క్లస్టర్, ఎజ్యూర్ డెమో క్లస్టర్, రైట్? సో నేను ఎజ్యూర్ డెమో క్లస్టర్ అని ఇచ్చాను. ఇది క్లస్టర్ నేమ్.
డేటాబ్రిక్స్ రన్ టైమ్ వర్షన్స్ ఇక్కడ మనకి సెవరల్ రన్ టైమ్ వర్షన్స్ ఇచ్చారు. సో బై డిఫాల్ట్గా ఏదో అది సెలెక్ట్ చేస్తున్నాను. 12.22 LTS స్కేలా లాంగ్వేజ్ స్పార్క్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం క్లస్టర్కి. ఫైన్. ఇక్కడ క్రియేట్ కంప్యూటర్ మీద క్లిక్ చేస్తే క్లస్టర్ క్రియేట్ అయింది. సో క్లస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా క్లస్టర్లో నోట్బుక్స్, లైబ్రరీస్, ఈవెంట్ లాగ్స్, స్పార్క్ యూఐ, డ్రైవర్ లాగ్స్, మెట్రిక్స్, యాప్స్, స్పార్క్ కంప్యూటర్ యూఐ, రైట్, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు యూఐ యూజర్ ఇంటర్ఫేస్, జాసన్ ఫార్మేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. జెడిపిసి, ఓడిబిసి ఆప్షన్స్ అన్ని కూడా ఉన్నాయి. అవైలబిలిటీ జోన్స్ మనకి ఇక్కడ యుఎస్ వెస్ట్ 2C కూడా ఇచ్చాడు. ఫైన్. మెమరీ అంత యూజ్ చేస్తుంది కంప్యూటర్ ఇన్స్టెంట్. సో 15 GB మెమరీ యూజ్ చేస్తుంది. ఫ్రీ. క్లస్టర్ ఫ్రీ ఇక్కడ. సో ప్రాక్టికల్ అన్ని కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. క్లస్టర్ క్రియేట్ అవడానికి మీకు ఒక 5 to 10 minutes పడుద్ది. ఇలా ఫస్ట్ క్లస్టర్ క్రియేట్ చేసుకోవాలి. క్లస్టర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ క్లస్టర్లో నోట్బుక్ రన్ చేయాలనుకుంటే వర్క్ స్పేస్లోకి వెళ్ళి ఇక్కడ యూజర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని యూజర్స్లో మీ యూజర్ మీద క్లిక్ చేసుకుని క్రియేట్ ఆప్షన్స్లోకి వెళ్ళి నోట్బుక్ ఆప్షన్ కదా, ఇలా నోట్బుక్ మీరు క్రియేట్ చేసుకోవాలి. సో క్లిక్ ఆన్ నోట్బుక్ క్లిక్ చేస్తే మీకు నోట్బుక్ క్రియేట్ అవుతుంది. ఈ నోట్బుక్ ఏ లాంగ్వేజెస్లో మనం నోట్బుక్ రన్ చేయాలి, రైట్, పైన వచ్చేసి నోట్బుక్ నేమ్ ఇవ్వాలి, టైటిల్, రైట్. సో టైటిల్ వచ్చేసి ఇక్కడ డెమో నోట్బుక్, డెమో నోట్బుక్, డెమో నోట్బుక్, నేను డెమో నోట్బుక్ అని ఇస్తున్నాను. రైట్, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. డెమో నోట్బుక్ లాంగ్వేజ్ ఏంటి, పైథాన్, ఎస్క్యూఎల్, స్కేలా, 4 లాంగ్వేజెస్ ఇచ్చాడుగా. 4 లాంగ్వేజెస్లో మీరు లాజిక్ అనేది పైథాన్ స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు, ఎస్క్యూఎల్ స్క్రిప్ట్ రన్ చేసుకోవచ్చు, డేటా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ స్కేలా రన్ చేసుకోవచ్చు, ఆర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది. సో ఎస్క్యూఎల్ నేను డిఫాల్ట్ లాంగ్వేజ్ ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసుకుంటే నోట్బుక్లో కమెంట్స్ ఉంటాయి. కమాండ్ లాంగ్వేజ్ కూడా ఇక్కడ ఎస్క్యూఎల్ ఉండాలి. పైన ఎస్క్యూఎల్, నోట్బుక్లో ఎస్క్యూఎల్ ఉంటే ఇక్కడ కూడా ఎస్క్యూఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కూడా అదే సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ పైథాన్ ఉంటే పైథాన్, అక్కడ ఎస్క్యూఎల్ ఉంటే ఎస్క్యూఎల్, స్కేలా ఉంటే స్కేలా, ఆర్ ఉంటే ఆర్, రైట్. సో ఇప్పుడు ఈ నోట్బుక్ని మనం క్లస్టర్కి అటాచ్ చేయాలి. క్లస్టర్ ఇంకా రెడీ అవ్వలేదు. క్లస్టర్ రెడీ అయితే క్లస్టర్కి అటాచ్ చేయాలి లైక్ దిస్. యా, క్లస్టర్ రెడీ అయింది. గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ గ్రీన్ వచ్చిందంటే అవైలబిలిటీలో వచ్చింది, క్లస్టర్ రెడీ. సో ఈ నోట్బుక్ని క్లస్టర్కి అటాచ్ చేశాను. ఇప్పుడు ఈ నోట్బుక్లు మీరు రన్ చేసినప్పుడు ఆ నోట్బుక్లో ఉన్న లాజిక్ ప్రకారం మీకు అన్స్ట్రక్చర్డ్ డేటాకి కనెక్ట్ అయింది. ఈ నోట్బుక్ ద్వారా మీకు ఎస్క్యూఎల్ డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చు. అంటే డిఫరెంట్ సోర్స్ యొక్క స్టోరేజ్ మీకు ఒక CSV ఫైల్స్ అక్కడ ఉన్నాయి. సో దాని నుంచి డేటాను తీసుకొని ఇక్కడ ఆ డేటాని మనకు కావాల్సిన విధంగా ఈ లాజిక్ ప్రకారం ప్రాసెస్ చేయొచ్చు, ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. వచ్చిన అవుట్పుట్ని మనకు కావాల్సిన ఓరియంటేషన్లో రిప్రజెంటేషన్ మనం ప్రజెంటేషన్ చేయొచ్చు అనమాట, రైట్. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్. సో మీరు ఏదో ఒక శాంపుల్ CSV ఫైల్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి శాంపుల్ CSV ఫైల్స్, నెంబర్ ఆఫ్ CSV ఫైల్స్ ఉంటాయి, డేటా సంబంధించిన CSV ఫైల్స్. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ వెహికల్ పాపులేషన్ డేటా, ఇది ఒక CSV ఫైల్. సో దీన్ని చూడండి, ఈ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ కొంత డేటా ఉంటుంది. ఇది అన్స్ట్రక్చర్డ్ డేటా. సో దీన్ని మనం ఒక మీనింగ్ఫుల్ ఫార్మెట్లో కన్వర్ట్ చేయాలి అంటే కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక డేటా. సో ఇలా డేటాను తీసుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా మనకి కావాలి, మన దగ్గర ఉన్న ఇంకా చాలా ఉన్నాయి. సో ఏదైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి మీనింగ్ఫుల్ డేటా కన్వర్ట్ చేయొచ్చు. ఫైన్. నా దగ్గర ఒక CSV ఫైల్ ఉంది, రైట్. మీకు CSV ఫైల్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోండి. శాంపుల్ టెస్టింగ్ పర్పస్ శాంపుల్ CSV ఫైల్స్, శాంపుల్ డౌన్లోడ్, వెళ్ళిపోయి డౌన్లోడ్, రైట్, శాంపుల్ సో CSV ఫైల్స్ అని టైప్ చేస్తే వస్తాయి. మీకు ఏదో కూడా CSV ఫైల్ ఫర్ డౌన్లోడ్ క్లిక్ చేసి ఏదో డేటాకు సంబంధించిన శాంపుల్ CSV ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ CSV ఫైల్ని మనం అనాలిసిస్ చేయొచ్చు. సో ఆ CSV ఫైల్ డేటాని డేటాబ్రిక్స్ లోడ్ చేసుకుని దాని మీద మనం లాజిక్ ఇంప్లిమెంట్ చేసేసి మనకి మీనింగ్ఫుల్ డేటాని జనరేట్ చేయొచ్చు అనమాట. సో ఏదో ఒక CSV ఫైల్ బిజినెస్ సంబంధించింది కావచ్చు, ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్, ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు, రైట్. ఇక్కడ ఇవన్నీ కూడా CSV ఫైల్స్. చూడండి, యాన్యువల్ ఎంటర్ప్రైజ్ సర్వే ఉన్నాయి, బిజినెస్ ఎంప్లాయ్మెంట్ డేటా, అలాగే బిజినెస్ ఫైనాన్షియల్ డేటా, బిజినెస్ ఆపరేషనల్ డేటా, రైట్, ఇలా. సో ఇదిలో ఏదో CSV ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ డేటా, ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఆ డౌన్లోడ్లో ఉన్న CSV ఫైల్ని డౌన్లోడ్స్లోకి వెళ్ళి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఎక్స్ట్రాక్ట్ హియర్. సో ఆ డేటా ఎక్స్ట్రాక్ట్ అయితే మీకు ఒక CSV ఫైల్ జనరేట్ అవుతుంది. అక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత నా యూ కెన్ సీ. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, రైట్. దాంట్లో ఉన్న డేటాని నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. సో రైట్ క్లిక్, ఎక్స్ట్రాక్ట్ ఉందా, ఎక్స్ట్రాక్ట్ హియర్, రైట్. రిఫ్రెష్. ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ అయింది, డెస్క్టాప్ మీద వచ్చిందా?
సూపర్ డౌన్లోడ్. యా, ఇక్కడ చూడండి, ఇక్కడ మిషన్ రీడబుల్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చింది ఎక్స్ట్రాక్ట్ చేయగానే. సో ఈ ఫైల్ మీద కూడా మీరు ప్రాక్టీస్ చూడండి. ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్, సో సిరీస్ నెంబర్, పీరియడ్, డేటా, వాల్యూ. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా ఇది ఒక అన్స్ట్రక్చర్ డేటా, రైట్. దీని మీద మనం లాజిక్స్ని అప్లై చేసుకోవచ్చు. పైథాన్ లాజిక్స్ కావచ్చు, ఎస్క్యూఎల్ లాజిక్స్ కావచ్చు, పైథాన్ స్క్రిప్ట్ కావచ్చు, ఎస్క్యూఎల్ స్క్రిప్ట్ కావచ్చు, ఆర్ ఆర్ లాంగ్వేజ్ స్క్రిప్ట్స్ కావచ్చు, స్కేలా స్క్రిప్ట్స్ కావచ్చు, రైట్. సింపుల్. సో ఎలా లాజిక్స్ అప్లై చేస్తావు, రైట్. సి ఇక్కడ వెళ్ళిపోయి ఫస్ట్ మనం ఏం చేయాలి, రైట్. సో మనకి ఇది క్రియేట్ చేసాం కదా. సో మనకి డేటాబ్రిక్స్ కమ్యూనిటీ ఎడిషన్ క్రియేట్ చేసి ఇక్కడ మనకి క్లస్టర్ రెడీ అయింది. ఇప్పుడు క్లస్టర్ ఉందా చూసుకోండి, కంప్యూటర్లోకి వెళ్ళి దిస్ ఇస్ క్లస్టర్, ఎజ్యూర్ డెమో క్లస్టర్. నోట్బుక్ ఉందా, ఎస్. వర్క్ స్పేస్లోకి వెళ్ళి నోట్బుక్ క్రియేట్ చేసాం, ఇది నోట్బుక్. ఈ నోట్బుక్ మీద క్లిక్ చేయండి, నోట్బుక్ ఓపెన్ అయింది. ఏ లాంగ్వేజ్ తీసుకున్నాను, ఎస్క్యూఎల్. ఇక్కడ మన క్వరీ కూడా ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో ఉండాలి. ఇక్కడ ఎక్స్క్యూఎల్ తీసుకుంటే ఎస్క్యూఎల్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇక్కడ పైథాన్ తీసుకుంటే కింద కూడా పైథాన్ ఎగ్జిక్యూట్ చేయాలి, స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆ టేబుల్ని తీసుకొని ముందు ఆ టేబుల్ మనకి ఏదైతే సిఎస్వి డేటా ఉందో దాన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలి. దాని మీద మీరు అనాలిసిస్ స్టార్ట్ చేయాలంటే అప్లోడ్ చేసుకోండి. కేటలాగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి డేటాబ్రిక్స్ హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో పైన లెఫ్ట్ సైడ్ డేటాబ్రిక్స్ ఉంది కదా, డేటాబ్రిక్స్ హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి ఇది మనం క్రియేట్ చేసిన డెమో నోట్బుక్, రైట్. సో ఇక్కడ డేటా ఇంపోర్ట్ నోట్బుక్, రైట్. ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ఇవన్నీ ఇచ్చాడు కదా ఆప్షన్స్. ఇక్కడికి వచ్చేసి బ్రౌజ్ ఫైల్స్ ఆప్షన్, డేటా ఇంపోర్ట్ కిందకి వెళ్ళి బ్రౌజ్ ఫైల్ ఆప్షన్స్లో క్లిక్ చేయండి. బ్రౌజ్ ఫైల్ ఆప్షన్స్లోకి వెళ్ళి డౌన్లోడ్స్లోకి వెళ్ళి మన లోకల్ సిస్టంలో ఉన్న ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఎలక్ట్రానిక్ వెహికల్ డేటా కావచ్చు, మనం ఇందాక డౌన్లోడ్ చేసిన మిషన్ రీడబుల్ బిజినెస్ ఎంప్లాయ్మెంట్ డేటా, రైట్. సీట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో మిషన్ రీడబుల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఓపెన్ క్లిక్ చేసుకున్నాం. సో ఈ ఫైల్ మన డేటాబ్రిక్స్ వర్క్ స్పేస్లో అప్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లోడ్ ఫైల్, రైట్. మీరు S3 నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, అదర్ సోర్సెస్ నుంచి కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. S3 ఆప్షన్ ఇచ్చాడు, S3 నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు, అదర్ డేటా సోర్సెస్ నుంచి ఇవన్నీ కూడా. సో కఫా నుంచి కావచ్చు, లేదంటే మ్యాంగో డిబి నుంచి కావచ్చు, రైట్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్. మీరు ఎక్కడ కావాలంటే అక్కడి నుంచి డేటా తీసుకోవచ్చు. దీంట్లో లోడ్ చేసుకున్నాం డేటాను. సో ఇక్కడ లోడ్ చేసుకున్న తర్వాత జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కదా మనకు కావాల్సింది, మిషన్ రీడబుల్ బిజినెస్ డేటా. లోడ్ చేశాను. లోడ్ చేసిన తర్వాత కింద ఒక మీకు పాత్ జనరేట్ అవుతుంది. సో ఆ పాత్ని మీరు కాపీ చేసుకోవాలి. పాత్ జనరేట్ అయిన ఫైల్ అప్లోడ్, ఎక్కడ అప్లోడ్ అయింది ఫైల్ స్టోర్లో, టేబుల్స్లో, మిషన్ లెర్నింగ్. ఇది సిఎస్వి ఫైల్ యొక్క పాత్. ఈ పాత్ కాపీ చేసుకొని దీని ద్వారా మనం టేబుల్ క్రియేట్ చేసి టేబుల్ మీద అనాలిసిస్ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేయొచ్చు. కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని ఈ పాత్ని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను, రైట్. పాత్ని యూజ్ చేస్తాం, రైట్. ఇప్పుడు మీకు కావాల్సిన వర్క్ స్పేస్లోకి వెళ్ళి మీ నోట్బుక్ మీద డెమో నోట్బుక్ మీద క్లిక్ చేయండి, రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి క్వరీ. సో టేబుల్ క్రియేట్ చేసే క్వరీ నేను రాస్తాను. ఇది క్వరీ అండి. సో క్వరీ చూస్తే మీరు స్ట్రక్చర్ డ్రాప్ టేబుల్ ఇఫ్ ఎగ్జిస్ట్. ఇక్కడ వచ్చేసి టేబుల్ నేమ్ నేను ఎంప్లాయీ డేటా అని ఇచ్చాను. టేబుల్ నేమ్ ఇష్టం, మీకు ఏ నేమ్ కావాలంటే ఆ టేబుల్. ఇక్కడ టేబుల్ నేమ్ మీకు ఏది కావాలంటే ఇవ్వచ్చు. నేను ఎంప్లాయీ డేటాని ఇచ్చాను. క్రియేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ డేటా యూజింగ్ సిఎస్వి ఆప్షన్స్. ఇక్కడ పాత్ ఇవ్వాలి. సో మనం ఫైల్ పాత్ ఇంత కాపీ చేసుకున్నాం కదా, ఆ ఫైల్ పాత్ ఇది కాపీ చేసుకొని ఈ పాత్ మొత్తం కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేయాలి, రైట్. ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయాలి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఇట్, రైట్. సో ఎంటర్ వచ్చేసి ట్రూ పెట్టేశాను, రైట్. ఇది సింటాక్స్ టేబుల్ క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు ఈ క్వరీ ద్వారా ఏమైందంటే ఈ నోట్బుక్ రన్ చేయగానే ఈ నోట్బుక్ ఏం చేస్తుందంటే ఆ సిఎస్వి ఫైల్ కనెక్ట్ అయ్యి ఆ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని టేబుల్ రూపంలో ఇక్కడ మనకి కన్వర్ట్ చేస్తాయి. ఇక్కడ ఎప్పుడైతే మీరు రన్ ఆప్షన్ సెలెక్ట్ చేసినారో, రన్ సెల్ క్లిక్ చేశారో, ఇది రన్ అయింది. ఇది స్టార్ట్ రన్నింగ్. స్పార్క్ జాబ్ రన్ అవుతుంది. స్పార్క్ జాబ్ రన్ అయిన తర్వాత సో ఇట్స్ రన్నింగ్ ది స్పార్క్. సో స్పార్క్ జాబ్ రన్ అయింది. రన్ అవ్వగానే మీకు టేబుల్ లోడ్ అయింది. సో టేబుల్ క్రియేట్ అయిపోతుంది. సో ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి. సో ఇంకొక కమాండ్ ఓపెన్ చేయాలంటే ఇంకొక కమాండ్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే సెలెక్ట్ స్పేస్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి, ఎంప్లాయీస్ డేటా కదా, ఎంపీ ఎంప్లాయీ డేటా, రైట్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్, ఎంప్లాయీ డేటా ఇచ్చి క్వరీ రన్ చేయండి. రన్ దిస్ సెల్. ఈ ఎంప్లాయీ డేటా టేబుల్ ఇక్కడ డిస్ప్లే అయింది. మళ్ళీ స్పార్క్ జాబ్ రన్ చేశాను. నా యూ కెన్ సీ టేబుల్ డిస్ప్లే అయిందా, ఎస్. ఇది మనకు కావాల్సిన మీనింగ్ఫుల్ డేటా. దీన్ని మనకు కావాల్సిన విధంగా మనకి ఏ ఓరియంటేషన్ అంటే విజువలైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను డేటాబేస్ క్రియేట్ చేశాను. సో
ఈ డేటా ఇక్కడ వచ్చేసి మనకి డేటాబ్రిక్స్లో నేను క్లస్టర్ క్రియేట్ చేశాను. క్లస్టర్లో సో జస్ట్ రైట్. సో ఇలా మనకి ఫస్ట్ ఏం చేయాలంటే సో క్లస్టర్ క్రియేట్ చేసి క్లస్టర్లో నోట్బుక్ క్రియేట్ చేసి నోట్బుక్లో ఎస్క్యూఎల్ క్వరీ రన్ చేసి సో మన సిఎస్వి ఫైల్ కనెక్ట్ అయ్యి అంటే సిఎస్వి ఫైల్ బిగ్ డేటాకి సో బిగ్ డేటా దాన్ని ప్రాసెస్ చేసి దీన్ని మన విజువలైజేషన్ కూడా కావాలి చేసి ఇక్కడ క్లస్టర్ మీద క్లిక్ చేసుకొని విజువలైజేషన్ క్లిక్ చేసి సో యూ కెన్ డూ ది విజువలైజేషన్స్లో మనకి ఇక్కడ విజువలైజేషన్ టైప్స్ ఉంటాయి. లైనా, బారా, ఏరియానా, పైన ఇవన్నీ కూడా మనకి ఏ ఫార్మెట్లో కావాలంటే ఆ ఫార్మెట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎక్స్ యాక్సెస్లో కావాల్సిన కాలమ్ సెలెక్ట్ చేసుకొని వై యాక్సెస్లో ఏం కావాలి, రైట్. సో ఇలా ఫిల్టరింగ్ చేసుకొని యూ కెన్ డూ ఇట్. మీకు ఎలా కావాలంటే అలా విజువలైజేషన్ కూడా చేసుకోవచ్చు, రైట్. ఇది శాంపుల్ డెమో అండి, రైట్.
సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు క్లారిటీగా సో డేటాబేస్ వర్క్ స్పేస్ గురించి, రైట్, స్పైస్ వర్క్ జాబ్స్ గురించి, ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ గురించి ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.